డియర్ లర్నర్స్, ఈరోజు మనం ఇమ్యూనిటీ, రోగ నిరోధకత అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ, సహజ రోగ నిరోధకత గురించి డిస్కస్ చేద్దాము. ఐఎమ్ టీ సోని, లెక్చరర్ ఇన్ మైక్రోబయాలజీ. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధకత. ఓకేనా? మన బాడీ మనల్ని ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మనలో ఒక వ్యవస్థ ఉన్నది, దాన్ని మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటాము. సో ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలంటేని మనల్ని ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ మనకి మోస్ట్లీ ఎవరు కాజ్ చేస్తాయి? బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ప్రోటోజోవా, ఈ మనకి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి. సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో బ్యాక్టీరియా, వైరస్, వాటిని లోపలికి వెళ్ళకుండా ట్రై చేస్తుంది. మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఏంటంటే అంటే బాడీ డిఫెన్స్ ఆడుతుంది, లోపలికి వెళ్ళకుండా ట్రై చేస్తుంది. సో దాట్ ఈస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటాము. లెట్స్ సే ఒకవేళ ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై కూడా చాలా స్మార్ట్. ఎలా ఒకలాగా డిఫెన్స్ బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతాయి, అంటే రక్తంలోకి వెళ్ళిపోయినాయి, టిష్యూస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనది సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ వస్తుంది మనకి. దీంట్లో ఏం చేస్తారంటే దాడి చేస్తాయి తిరిగి, బ్యాక్టీరియా పైన, ఫంగై పైన, వైరస్ పైన, ప్రోటోజోవా పైన తిరిగి దాడి చేస్తాయి. వాటి ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ అవ్వకుండా చూస్తాయి అండ్ వీటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాయి. అదే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలా అంటే ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఒకవేళ మన ఇమ్యూన్ వ్యవస్థ ఈ బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, ప్రోటోజోవా చంపకపోతే అవి మనం చంపేస్తాయి. డూ ఆర్ డై సిచ్యువేషన్. వెరీ ఇంట్రెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు రాగానే ఫాగోసైట్స్ అన్న పదం వింటారు. తర్వాత యూ లెర్న్ అబౌట్ కాంప్లిమెంట్ సిస్టమ్. లిటరలీ చంపేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాగోసైట్స్ అయితే బ్యాక్టీరియాని తినేస్తాయి. అలాగే కాంప్లిమెంట్ కూడా బ్యాక్టీరియాని ముక్కలుగా చేసి పాడేస్తుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. సో మళ్ళీ రక్షణ వ్యవస్థ కాకుండానే ఇమ్యూనిటీకి ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ మీరు ఆల్రెడీ చూసారు, డిఫెన్స్ అగేన్స్ ఇన్ఫెక్షన్స్. రెండోది హోమియోస్టాటిస్ అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. ఎలా అంటే మన బాడీలో రోజు కొన్ని సెల్స్ చనిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి, వాటిని నిర్మూలించాలి. ఇమ్యూన్ సర్వేలెన్స్ అంటాం, అంటే మన బాడీలో తరచుగా క్యాన్సర్ సెల్స్ తయారవుతూ ఉంటాయి. సో క్యాన్సర్ సెల్స్ ఎలిమినేట్ చేయడం కూడా ఇమ్యూన్ వ్యవస్థ చూసుకోవాలి. అలాగే ట్రాన్స్ప్లాంటేషన్ రిజెక్షన్ అంటాం. చూడండి, ట్రాన్స్ప్లాంట్ అంటే ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మీరు వినే ఉంటారు. ఓకేనా? కానీ అన్ని ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవ్వవు, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దగ్గర బంధు కిడ్నీ ఇస్తే అది యాక్సెప్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎలాగో తేనోళ్ళు ఇస్తే అది రిజెక్ట్ అయిపోతుంది. సో ఇదంతా ఎవరు చూస్తున్నారు? మన ఇమ్యూన్ సిస్టమే చూస్తుంది. ఇమ్యూనిటీ రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఈస్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాము, దానికి ఇంకో మాట ఏంటంటే న్యాచురల్ ఇమ్యూనిటీ అంటాము, మళ్ళీ దీన్నే నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ మెకానిజమ్స్ అంటాము. సో ఈ మూడట్లకి ఒకే అర్థం వస్తుంది. రెండో భాగం ఇది మనం పుట్టుకతో వస్తుంది. యూ షుడ్ రిమెంబర్ దాట్ ఇట్ అకర్స్ బై బర్త్. ఓకేనా? తర్వాత రెండో కేటగిరీ ఏంటంటే ఇమ్యూనిటీకి రెండో చెయ్యి ఏంటంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. దీన్ని అడాప్టివ్ ఇమ్యూనిటీ కూడా అంటారు, స్పెసిఫిక్ ఇమ్యూనిటీ కూడా అంటారు. ఇది మనకు పుట్టుకతో రాదు, ఇది మనం పొందుకోవాలి, అంటే సంపాదించుకోవాలి. ఓకేనా? ఇది అందరిలోనూ సమానంగా ఉండదు. ఇన్నేట్ ఇమ్యూనిటీ ఇంచుమించు మనం 11 హెడ్స్ డిస్కస్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్, మ్యూకస్ మెంబ్రెయిన్స్, కఫింగ్ అండ్ స్నీజింగ్, washing action of tears, urine, saliva, nasal secretions, lysozyme, interferons, natural killer cells, complement system, phagocytosis, inflammatory response, fever. సో ఈ ఇంచుమించు 11 హెడ్స్ డిస్కస్ చేస్తాం మనం. సో ఈ ఫస్ట్ 4 హెడ్స్ ఉన్నాయి చూడండి, స్కిన్, మ్యూకస్ మెంబ్రెయిన్స్, కఫింగ్, వాషింగ్ యాక్షన్ ఆఫ్ టియర్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల్ని లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటాయి, అంటే డిఫెన్స్. దే ప్లే మేజర్ ఆన్ డిఫెన్స్. ఈ మిగతా ఉన్నాయి చూడండి హెడ్స్, ఇంటర్ఫెరాన్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, కాంప్లిమెంట్, ఫాగోసైటోసిస్, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, ఫీవర్, ఇవన్నీ ఏం చేస్తాయంటే సూక్ష్మజీవులు ఎంటర్ అయిపోయిన తర్వాత అట్లా డిస్ట్రాయ్ చేసి పనిచేస్తాయి. సో ఎంతైనా ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మన న్యాచురల్ ఇమ్యూనిటీ అంటాము, లేకపోతే నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ మెకానిజమ్స్ అంటాము, అండ్ తర్వాత మనకి పుట్టుకతో వస్తాయి. ఓకేనా? సో న్యాచురల్ ఇమ్యూనిటీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకి స్కిన్ ఉంటుంది. ఓకేనా? అంటే స్కిన్ ఏంటి రక్షణ వ్యవస్థలో అనుకుంటాం మనం, కానీ యాక్చువల్లీ అందరికంటే ఇంపార్టెంట్ పార్ట్ స్కిన్నే ప్లే చేస్తుంది. ఇదేంటంటే ఒక మెకానికల్ బ్యారియర్గా యాక్ట్ చేస్తుంది అండ్ సూక్ష్మజీవుని లోపలికి వెళ్ళకుండా చూస్తుంది, సూక్ష్మజీవుల్ని ఎదగకుండా కూడా చూస్తుంది. సో స్కిన్ పైన సూక్ష్మజీవులు ఎదగపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫస్ట్ స్కిన్ ఈస్ డ్రై, స్కిన్ పొడిగా ఉంటుంది. పొడిగా ఉన్న వస్తువులపైన ఏ సూక్ష్మజీవి సరిగ్గా గ్రో అవ్వలేదు. రెండోది మన స్కిన్ పిహెచ్ కానీ చెక్ చేస్తే అది యాసిడిక్గా ఉంటుంది. మీకు పిహెచ్ స్కేల్ తెలుసు కదా,
7 కంటే ఎక్కువ ఉంటే మనం బేసిక్ అంటాము, 7 ఉంటే న్యూట్రల్ అంటాం, 7 కంటే తక్కువ ఉంటే యాసిడిక్ అంటాం. సో మన స్కిన్ పిహెచ్ ఈజ్ స్లైట్లీ యాసిడిక్. దీనివల్ల కూడా సూక్ష్మజీవులు అంతగా గ్రో అవ్వలేవు. అండ్ దెన్ ఓకే, మీరు స్కిన్లో కొంచెం ఉప్పు ఉంటుంది, స్కిన్ ఈజ్ స్లైట్లీ సాల్టీ. సో ఉప్పుకి నిల్వ చేసి ఇది ఉన్నది. సో ఏమవుతుంది, సూక్ష్మజీవులు బాగా గ్రో అవ్వలేవు. అండ్ దెన్ స్కిన్ ఫ్యాటీ యాసిడ్స్, లాక్టిక్ యాసిడ్స్ అలాంటివి కూడా ఉత్పత్తి చేస్తుంది. మనకి జిడ్డుగా ఒకసారి వస్తుంది స్కిన్లో నుంచి. దాట్స్ బికాస్ ఆఫ్ సిక్రీషన్స్. సో దీనివల్ల కూడా మనకి దే ఆర్ హైలీ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్. అలాగే మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటాము, శ్లేషం అంటాం చూడండి, మన ముక్కులోను జెంటో యూరిన్ ట్రాక్లోను ఉంటుంది, మోస్ట్లీ ఓపెనింగ్స్లో ఉంటాయి. సో ఏం చేస్తాయి, ఒక సూక్ష్మజీవులు ఎంటర్ అయినా వాటిని దే ఫ్లష్ దెమ్ అవుట్, సిక్రీషన్స్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. అలాగే సూక్ష్మజీవుల్ని ట్రాప్ చేస్తాయి. అలాగే చూడు, దగ్గు తుమ్ములు ఏం చేస్తాయి, సూక్ష్మజీవుల లోపలికి వెళ్ళనివ్వు. సో ఇవన్నీ డిఫెన్స్ మెకానిజంలో పార్ట్సే. కన్నీరు, యూరిన్, ఉమ్ము, చీమిడి ఇవన్నిటికి ఇమ్యూనిటీలో కొంత భాగం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కంట్లో ఎప్పుడైనా డస్ట్ పడింది అనుకోండి, డస్ట్లో ఆబ్వియస్లీ ఏముంటాయి, బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఓకేనా? సో ఆ బ్యాక్టీరియాస్ మన కంటికి ఎక్కడ ఇన్ఫెక్షన్ చేస్తాయని వెంటనే మన కంట్లో కన్నీరు వచ్చేస్తుంది. ఈ కన్నీరు ఏం చేస్తుంది, మన కంటికి కడిగేసినంత పనిచేస్తుంది, అంటే ఇట్స్ వాషింగ్ అవర్ ఐస్. అలాగే యూరిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అప్పుడు డాక్టర్ ఎప్పుడు వాటర్ ఎక్కువ తాగమని చెప్తారు. ఎందుకంటే ఈ యూరిన్ వెళ్ళి కొద్ది ఏమవుతుంది, ఆ పైప్స్ని క్లీన్ చేసుకుంటూ మైక్రోబ్స్ని అటాచ్ అవ్వనివ్వదు. ఇట్ గోస్ ఆన్ ఫ్లషింగ్ దెమ్. అలాగే చీమిడి. ఫర్ ఎగ్జాంపుల్ చీమిడిలో మ్యూకో పాలిసాకరైడ్స్ ఉంటాయి, అవి వైరస్ ఇన్యాక్టివేట్ చేయగలవు. అవి వైరస్ని ఒకేలా బ్యాక్టీరియా అంటుకున్నా సరే వాటిని ఫ్లష్ అవుట్ చేస్తూ ఉంటాయి. ఒక విధంగా మనం వాటిని వాష్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇస్ లైసోజైమ్. ఇది ఒక ఎంజైము. ఇది మోస్ట్లీ మన కన్నీరులోను, చీమిడిలోను, తల్లిపాల్లోనూ ఉంటాయి. అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, స్వెట్, యూరిన్ తప్ప ప్రతి బాడీ సిక్రీషన్లోనూ ఇది ఉంటుంది. ఇది చాలా విలువైన ఎంజైము. ఇది N-acetyl miraminidase కలిగి ఉంటుంది. ఈ ఎంజైమ్ యాంటీ బ్యాక్టీరియల్, అంటే బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకేనా? సో ఏమవుతుంది, ఒకవేళ బ్యాక్టీరియా అక్కడ ఉన్న ఈ ఎంజైమ్ వల్ల బ్యాక్టీరియా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇది మన రక్షణ వ్యవస్థలో ఒక భాగము. ఇంటర్ఫెరాన్స్ అంటే యాంటీవైరల్ ఏజెంట్స్. సో ఇవి ఏంటంటే యూకారియోటిక్ సెల్స్ ఉత్పత్తి చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఉత్పత్తి చేస్తాము. ఎవరికైతే వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందో, అంటే ఏ సెల్స్కి అయితే వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందో ఆ సెల్స్ ఇట్లా ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అవ్వదు. ఓకేనా? వీటికి ఇమ్యూనోరెగ్యులేటరీ ఎఫెక్ట్ కూడా ఉన్నది. నెక్స్ట్ ఇస్ కాంప్లిమెంట్ సిస్టమ్ అంటాం. అంటే ఇది ఒక వ్యవస్థ. 9 ప్రోటీన్స్ ఉంటాయి, ఇవి మనం సిరంలో కనిపిస్తాయి మనకి. ఇవి మోస్ట్లీ ఇన్యాక్టివ్ స్టేట్గా ఉంటాయి. ఎప్పుడైతే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరుగుతుందో ఇది యాక్టివ్ అవుతాయి. మోస్ట్లీ చేసే పని ఏంటంటే దే లైజ్ ద సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఉందనుకోండి, బ్యాక్టీరియాలో హోల్స్ క్రియేట్ చేసి బ్యాక్టీరియాని చంపేస్తాయి. ఏదైనా ఫారిన్ సెల్ కానీ మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, వాటిని హోల్స్ చేసి డిస్ట్రాయ్ చేస్తాయి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఇవి ఒక రకమైన తెల్ల రక్త కణాలు. ఇవి ఏం చేస్తాయంటే క్యాన్సర్ సెల్స్ని మరియు వైరస్ సోకిన్ సెల్స్ని చంపేస్తాయి నేరుగా. అందుకని వీటి పేరు న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని, లేకపోతే NK సెల్స్ అంటాము. తర్వాత ఇవి సైటోకైన్స్ అనే పదార్థాలు ఉత్పత్తి చేస్తాయి. ఈ సైటోకైన్స్ దే ఆర్ యాంటీవైరల్ ఇన్ నేచర్. ఆ తర్వాత ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్లో కూడా ఈ పార్టిసిపేట్ చేస్తాయి సైటోకైన్స్ అనే పదార్థాలు. ఫాగోసైటోసిస్ అంటే ఫాగోసైట్స్ అంటే భక్షక కణాలు, అంటే ఈటింగ్ సెల్స్. ఈ ఒక రకమైన వైట్ బ్లడ్ సెల్స్ మన రక్తంలో ఉంటాయి. ఇవి చేసే పని ఏంటంటే ఏదన్నా బ్యాక్టీరియా కానీ, లేకపోతే ఏదైనా ఫారిన్ బాడీ, లేకపోతే డెడ్ డ్యామేజ్ సెల్ ఉందనుకోండి, వాటిని తినేసి వాటిని బయటికి రిలీజ్ చేస్తాయి. సో దిస్ ఇస్ ఈ ప్రాసెస్ మనం ఫాగోసైటోసిస్ అంటాము. ఇది మన రక్షణ వ్యవస్థలో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇస్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా తేనెటీగ కానీ ఏదైనా కుట్టింది అనుకోండి, ఆ ప్రాంతం కొంచెం ఉబ్బుతుంది, తర్వాత రెడ్గా అయిపోతుంది, తర్వాత అక్కడ కొంచెం పెయిన్ వస్తుంది, అండ్ ఆ ప్రాంతం కొంచెం వేడిగా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను నోట్స్లో చూపించాను పెయిన్, హీట్, రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్ అని చూపించాను. సో మనకి ఎప్పుడైనా టిష్యూ ఇంజరీ జరిగింది అనుకోండి, ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా, ఏమైనా కొట్టినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, దెబ్బలు తగిలినా
ఖచ్చితంగానే అక్కడ స్వెల్లింగ్ వస్తుంది. సో స్వెల్లింగ్ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటేని మన రక్షణ వ్యవస్థ అంతా అక్కడ బయలుదేరుతుంది. అక్కడ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత న్యూట్రోఫిల్స్ వచ్చేస్తాయి, వైట్ బ్లడ్ సెల్స్ చాలా వస్తాయి. సో వాపు వస్తుంది, తర్వాత నొప్పి వస్తుంది ఆ ప్రాంతంలోను. సో ఇదంతా ఏంటి, కొన్ని రోజులకి ఏమవుతుంది, సపోజ్ గాయం పెద్ద అనుకోండి, అక్కడ చీము కూడా పడుతుంది లాస్ట్లోను. సో ఇదంతాని దాన్ని హీల్ చేయడానికి చేసే పనులు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. దీన్ని మనం ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటాము. ఒక్కోసారి ఇన్ఫ్లమేషన్ బయట మనకు కనిపిస్తుంది, అండ్ కొన్ని సందర్భాలు ఇన్ఫ్లమేషన్ లోపల జరుగుతుంది. ఓకేనా, ఏదైనా సరే ఇది రక్షణ వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఫీవర్, జ్వరం నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ మెకానిజంలో ఒక భాగము. జ్వరం ఎప్పుడు వస్తుందంటేని మన బాడీలో ఎప్పుడైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ప్రవేశించింది అనుకోండి, అప్పుడు మనకి జ్వరం వస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటేని పైరోజెన్స్ అన్న కెమికల్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పైరోజెన్స్ బాడీ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఎప్పుడైతే మీకు బాగా తెలుసు, ఎప్పుడైతే టెంపరేచర్ రేజ్ అవుతుందో ఏదైనా రియాక్షన్ ఫాస్ట్ అప్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఎంజైమాటిక్ రియాక్షన్, మెటబాలిక్ రియాక్షన్స్ ఫాస్ట్ అయిపోతాయి. మన ఇన్నేట్ మరియు అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఇంకా చురుగ్గా పనిచేస్తుంది. సో ఫీవర్ కూడా డిఫెన్స్ మెకానిజంలో ఒక భాగము. మన ఇమ్యూన్ సిస్టమ్ 3 లైన్స్ ఆఫ్ డిఫెన్స్ కలిగి ఉన్నది. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు స్కిన్, న్యూకస్ మెంబ్రెయిన్, దగ్గడము, తుమ్మడము. చూడండి, మనం ఎప్పుడు దగ్గుతాం, ఎప్పుడు తుమ్ముతాం, ఏదైనా డస్ట్ పార్టికల్ మన లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు. డస్ట్ పార్టికల్స్ ఆబ్వియస్లీ ఏముంటాయి, బ్యాక్టీరియా, ఫంగై, ఓకేనా, డిఫరెంట్ సూక్ష్మజీవులు ఉండొచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్ కలుగుతుంది. సో తుమ్మడం, దగ్గడం కూడా మంచిది అండ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. సో వీటిని మనం ఏమన్నాము, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అన్నాము. మన సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో ఏమున్నది, ఫాగోసైట్స్, భక్షక కణాలు, జ్వరం రావడం, తర్వాత వాపు, కాంప్లిమెంట్ సిస్టము, ఇవన్నీ ఏం చేస్తాయి, సూక్ష్మజీవులు మన బాడీలోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ లైన్ ఫెయిల్ అయిపోయింది, సూక్ష్మజీవులు ఎంటర్ అయిపోయినాయి, రక్తంలోకి ఎంటర్ అయిపోయినాయి. ఇప్పుడు వాటిని నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలు మనం సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటాము. అండ్ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటంటే బి సెల్స్, టీ సెల్స్, అంటే వాటిని మనం లింఫోసైట్స్ అంటాము, వైట్ బ్లడ్ సెల్స్ అవి ఉన్నాయి. తర్వాత యాంటీబాడీ ప్రొడక్షన్ ఉన్నది, తర్వాత మెమరీ సెల్స్ ఉంటాయి. థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటంటే ఫ్యూచర్లో మనకి మళ్ళీ ఆ వ్యాధి రాకుండా చేసే ఏర్పాట్లని మనం థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటాము.